హలో అండి. ఏంటి పట్టుకొచ్చేసాను అనుకుంటున్నారా? ఏంటి నల్లగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఏం లేదండి, చేపలనమాట. ఈ చేపలంటే మా కోయిటి వాళ్ళకి చాలా ఇష్టం. ఇవైతే మేది చేపలండి. మన ఇంటి దగ్గర పైకల్ల చేపలు అంటాం కదా, నీటి పైన ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, నీటిలో పైనే తిరుగుతూ ఉంటాయి, పైకల్ల చేపలు అంటాము. కాకపోతే దీని పేర్లు మీరేమంటారో మీరు కామెంట్ చేయండి. అవైతే కాల్చుకొని తింటారండి. ఈ చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ చేపలు వస్తాయి. భలే ఇష్టంగా బొగ్గుల పైన కాల్చుకొని తింటారు. ఇంకా వచ్చేసి పెంకు పైన కాలుస్తారు, ఓవెన్లో పెట్టుకొని కాల్చుకొని తింటారు. చాలా రకాలుగా చేస్తారనమాట. ఈరోజు నేను చేసే ప్రాసెస్ మీకు చూపిస్తాను, చూసేయండి. చేపనైతే ఇలా కట్ చేసుకోవాలి. పైన పొట్టు అయితే అస్సలు తీయకూడదు. చూసారా, మొత్తం ఇలా కట్ చేసుకొని, ఇలా ముందు తల దగ్గర కట్ చేసుకొని, మళ్ళీ మొత్తం పొట్ట దగ్గర అంతా కట్ చేసుకొని, మొత్తం తల లోపల ఉన్న వేస్టేజ్, పొట్టలో ఉన్న వేస్టేజ్ అంతా తీసేయాలన్నమాట. ఇందులో చూడండి, గుడ్డు ఉంది. ప్రతి ఒక్క చేపలో గుడ్డు ఉందండి. మొత్తం గుడ్డు చేప అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో గుడ్డు చేప అయితే ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది చేపలో. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అంతా అన్నీ కట్ చేసిన తర్వాత ఒకసారి వాటర్తో కడిగి మళ్ళీ చూడండి, ఒక్కొక్క చేపలో అంతా ఉప్పు అంతా పట్టించుకోవాలన్నమాట. ప్రతి ఒక్క చేపలో ఇలా ఉప్పు వేయాలి. ఇవన్నీ ఒక 60 చేపలు ఉన్నాయండి. చేపలకు ఉప్పు పట్టేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాము. అన్నీ చూసారా, అన్నీ తీసి పెట్టేశాను. ఇక్కడ ఫస్ట్ అయితే లెమన్ పొడి అండి, ఇది ఎండు నిమ్మకాయల పొడి కంపల్సరీగా ఉండాలి. తర్వాత ధనియాల పొడి నేనైతే అందాజుగా వేస్తున్నానండి, నాకు తెలుసు. ఇక్కడ చేపల మసాలా, ఇదైతే చేపల మసాలా అండి. ఇదైతే మిరియాల పొడి, మొత్తం 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇదైతే జీలకర్ర పొడి, ఇంకా వచ్చేసి పసుపు, ఇంకా వచ్చేసి కారం. ఇందులో కారం కూడా పడుతుంది, కొద్దిగా వేయాలి. ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ నేను చేపలు వేసాను కదా, ఆ చేపలకి అది సరిపోతుంది. మళ్ళీ నేను కడుగుతాను చేపల్ని. ఇది ఓన్లీ మసాలాలకి మాత్రమే ఆ ఉప్పు అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కలుపుకోవాలన్నమాట. మనకు మసాలా అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ చేపలు ఎంత ఇష్టమో మీరు చూసారు కదా నేను ఎలా తిన్నానో. తర్వాత అయితే చేపలకు ఉప్పు పట్టించిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం చేపలన్నీ కడిగి తర్వాత ఇలా అయితే మనము మసాలాని స్టఫింగ్ చేసుకోవాలన్నమాట, మొత్తం పట్టించేయాలన్నమాట. తర్వాత పొయ్యి మీద ఇనుప పెంకు పెట్టుకొని, ఇనుప పెంకు పైన ఈ చేపలను అయితే 4 వైపులా బాగా కాల్చుకోవాలండి. పచ్చి ఉండకూడదు అనమాట. నిదానంగా బాగా 4 వైపులా కాల్చుకోవాలి, అంతే. చాలా సూపర్ టేస్టీగా ఉండే మేద్ అయితే రెడీ అయిపోతాయి. ఈ చేప పేరు మేద్ అంటారు ఇక్కడ. మష్వి మేద్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.